ఇవాళ 5 కేటగిరీల కింద నేను ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ. కేసీఆర్ 4 కేటగిరీలు ఇచ్చి 4 కేటగిరీల బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ 51% బీసీలు ఇచ్చిండు, 21% ఓసీలు ఇచ్చిండు, 18% ఎస్సీలు ఇచ్చిండు, 10% ఎస్టీలు ఇచ్చిండు. 4 కేటగిరీల కింద చంద్రశేఖరరావు లెక్కలు ఇచ్చిండు. ఇందులో మైనారిటీ కేటగిరీ ఎక్కడుందో మీరు చెప్పండి. ఇవాళ మనం ఇచ్చింది 5 కేటగిరీలు ఇచ్చినాం. 5 కేటగిరీల బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ. మైనారిటీస్లలో ముస్లిం, హిందూ ప్రాక్టీసింగ్ వాళ్ళు ఉన్నారు, ముస్లిం ప్రాక్టీసింగ్ వాళ్ళు ఉన్నారు, ముస్లింలలో బీసీ ప్రాక్టీసింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ తుర్క చాకలి అని ఉన్నారు, తుర్క మంగలి అని ఉన్నారు, దూదేకుల అని ఉన్నారు. వీళ్ళందరూ ఏంటి, ముస్లింలలో కూడా కటింగ్ చేసేటోళ్ళు ఉన్నారు, ముస్లింలలో కూడా బట్టలు ఉతికేటోళ్ళు ఉన్నారు, ముస్లింలలో కూడా దూదేకుల వాళ్ళు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు, ఇది ఒక్కసారి నరేంద్ర మోడీ గారు గతంలో ఆయన చెప్పింది చూపిస్తా. గుజరాత్ నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 70 ముస్లిం కులాలను నేను బీసీలలో చేర్చిన, బీసీలకు కూడా ఇచ్చిన, నేను ప్రచారం చేసుకోలేదని 2022లో నరేంద్ర మోడీ గారు 70 जातियां ऐसी हैं जो ओबीसी है, और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की कैटेगरी में बेनिफिट मिलता था, लेकिन कभी मैं मीडिया में नहीं देखा. మళ్ళొకసారి వినిపిస్తున్నాను. बैकवर्ड नहीं, जैसे मेरे यहाँ गुजरात में मुस्लिम संप्रदाय में मैं समझता हूँ कि 70 जातियां ऐसी हैं जो ओबीसी है, और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की कैटेगरी में बेनिफिट मिलता था, लेकिन कभी मैं मीडिया में नहीं देखा. ఏమన్నాడు, మనందరికీ హిందీ వచ్చు. నేను నా గుజరాత్లో 70 జాతులు ముస్లింలు ఓబీసీలలో ఉన్నారు, నేను చేసిన వాళ్లకు. కాకపోతే నేను ఎప్పుడు మీడియాలో చెప్పుకోలేదని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2022లో అఫీషియల్ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రధానమంత్రిగా. మరి ఇప్పుడు బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి తీసుకొచ్చి బీసీలను, మన ముస్లింలను తీసుకొచ్చి బీసీలో కలిపి అంటాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో దూదేకులోలు బీసీ బి గ్రూప్లు ఉన్నారు. ఎస్సీలు క్రిస్టియన్ గా కన్వర్ట్ అయితే బీసీ సి గ్రూప్లు ఉన్నారు, ఎస్సీలు కూడా. మన వినయ్ గారికి తెలవాలి, ఎస్సీస్ ఎవరైనా క్రిస్టియన్ కన్వర్షన్ జరిగితే వాళ్ళని తీసుకొచ్చి ఎస్సీలను కూడా బీసీ సి గ్రూప్లు యాడ్ చేసిండ్రు, కన్వర్షన్ జరిగిన వాళ్ళను. సో ఇవాళ ఇవన్నీ ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే సింపుల్, ఈ లెక్క తేలిందని అంటే ఆ తర్వాత మా సంగతి ఏంటి చెప్పండి అని మీరు అడుగుతారు. మీరు అడగొద్దంటే ఈ లెక్కలు తేలొద్దు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏం ప్రాసెస్? నేను చంద్రశేఖరరావుని అడిగినా, కిషన్ రెడ్డిని అడిగినా, బండి సంజయ్ని అడిగినా, లేకపోతే ఇతర నాయకులను అడుగుతున్నా, అయ్యా మేము ఒక ప్రక్రియ ద్వారా ఈ కులగణన మేము చేపట్టినము, ప్రతి మనిషి లెక్కలు వివరాలు సేకరించి వాళ్ళతో సంతకం తీసుకొని ప్రభుత్వం ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినాము. తప్పుడు లెక్క అని తప్పుడు మాటలు మాట్లాడకుండా ఎట్లా తప్పు లెక్క చెప్పు. ఏ బ్లాక్లో ఏ ఇంట్లో ఏ కులాన్ని నేను తప్పు రాసుకొచ్చిన 100% పారదర్శకంగా పక్కా లెక్క చేసిన ఇవాళ. ఎందుకంటే ఈ దేశానికే తెలంగాణ రోల్ మోడల్గా నిలబడబోతుంది. ఇవాళ ఇన్నేళ్ళైనా మండల్ కమిషన్ని, మండల్ ఆయన ఎప్పుడో బీహార్కు ముఖ్యమంత్రి ఉండే, ఆనాడు 79లో మండల్ కమిషన్ ఇచ్చి ఈ రోజుకి ఆయన పేరు మండల్ కమిషన్ అంటే ఒక వ్యక్తి పేరు. ఎందుకు ఈ రోజు వరకు మీరు మనందరం ఎవ్వరం మాట్లాడినా మండల్ కమిషన్ మండల్ పేరు తీసుకుంటున్నాం అంటే చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప చారిత్రాత్మక సాహసోపేతమైన నిర్ణయము. ఈరోజు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మీరందరూ ఎన్నిక చేసి మీరందరూ అవకాశం ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి. నేను ముఖ్యమంత్రి అయినా, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం అనేది ఆషామాషి విషయం కాదు. నా జీవితంలో ఈ లెక్క చేస్తే రేపు భారతదేశంలో ఎవరైనా, ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బలైన వర్గాల లెక్క పక్కా తెలిసిండు. అది నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ గారా, లేకపోతే నేను ఇంకోరా చెప్పట్లేదు. ఎవరైనా ఈ దేశంలో ఒక నివేదిక గురించి చర్చించాలంటే తెలంగాణ రాష్ట్రం గురించి, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాల్సిందే. ఇది చరిత్రలో నిలిచిపోయే చారిత్రాత్మకమైన సందర్భము. చరిత్రలో ఒక గొప్ప అవకాశాన్ని జారవిడ్చుకుంటే
అంతకంటే రాజకీయ అజ్ఞానం కానీ లేకపోతే దురుద్దేశం కానీ ఇంకోటి ఉండదు. నేను రాజకీయ అజ్ఞానంతో లేను. నేను నాయకుడు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే ఒక కార్యకర్త, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నా నాయకుడు ఇచ్చిన ఆదేశాలను, నా నాయకుడు తెలంగాణ ప్రజలకు ఒక మాట ఇచ్చిండు, మా ప్రభుత్వం తీసుకురండి, మీరు మీ లెక్క కట్టి పక్కాగా మీకు అప్పచెప్తామని మా నాయకుడు చెప్పిండు. సంవత్సరం తిరిగే లోపల ఆ మాట నిలబెట్టాలని ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నేను తీసుకొని ముందరికి వచ్చిన.